ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సందర్భం, దేవుని ప్రజలు చెరసాలలో ఉన్నారు. అలాంటి సమయంలో దేవుని మందిరం తట్టు తిరిగి ప్రార్థించాలని వాక్యం అనేది దానియేలు భక్తుడికి తెలుసు. యవ్వన కాలంలోనే దేవుని కొరకు బహుబలంగా వాడబడినటువంటి ప్రవక్త దానియేలు చెరగా తీసుకురాబడ్డాడు బబులోను సామ్రాజ్యానికి. అలాంటి సమయంలో చేస్తున్నటువంటి మాట, ఏ లేఖనమైతే దేవుని లేఖనాన్ని ఎరిగి ఉన్నాడో ఆ వాక్యాన్ని అనుసరించాడు ఆయన. ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏమిటంటే, ప్రతిరోజు తన ఇంటి కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు తిరిగి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించటం ఆయనకు అలవాటు. డైలీ 3 times. అయితే దానియేలు శత్రువులు దానియేలును సంహరించాలి, అడ్డంగా లేకుండా తొలగించుకోవాలని రాజుని చెప్పుడు మాటలు చెప్పి దానియేలుకి వ్యతిరేకంగా చట్టం చేయిస్తారు. శాసనం తయారైంది. గ్రహించాలి. ఇప్పుడు ఆలోచించండి. దేవుని భయంతో తన పవిత్రతను కాపాడుకున్నాడే తప్ప శత్రువు విషయంలో భయపడిపోలేదు. శత్రువుకు భయపడి తన ప్రార్థనను మానలేదు. తన ప్రార్థన సమయాన్ని మార్చుకోలేదు కూడా. కొందరు చూడండి, మానేస్తారు, మార్చేసుకుంటూ ఉంటారు. అయితే దేవుని కోరిక ఏంటో తెలుసా? నా బిడ్డలు ప్రార్థించేవారని లోకానికి తెలియాలి, సాక్షిగా నా బిడ్డలు కనపడాలి. అది దేవుని కోరిక. ఈ మాటలు అర్థం చేసుకోండి. దానియేలుపై శత్రువులు అప్పుడున్నటువంటి చక్రవర్తి దర్యావేషు చక్రవర్తికి ఫిర్యాదు చేశారు, శాసనం చేయించారు. శాసనం చేయబడిందని తెలుసు దానియేలుకి. అయినా సరే యథాప్రకారంగా రోజు ఎలా చేస్తాడో దేవుని మందిరం తట్టు తిరిగి అలాగే ప్రార్థన చేశాడు. చివరికి పనిష్మెంట్ ఏంటి? ఆ శాసనం ప్రకారం అతను సింహాల గుహలో వేసేశారు. తీసుకెళ్ళి సింహాల గుహలో వేసేశారు. గ్రహించండి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. కానీ గుహలో వేయబడినటువంటి దానియేలు హాయిగా నిద్రపోయాడు. రాత్రి హంసతూలికా తల్పము లాంటి రాజభవనంలో ఉన్నటువంటి ఆ యొక్క పట్టుపరుపుల మీద ఉన్నటువంటి దర్యావేషు చక్రవర్తికి మాత్రం నిద్రపట్టలేదు. ఎందుకు తెలుసు? దర్యావేషు చక్రవర్తికి దానియేలు అంటే ఏంటో, అతని భక్తి ఏమిటో, అతను ఎంత గొప్పవాడో తెలుసు. రాత్రంతా కూడా ఆ పడక మీద అటు ఇటు తిరిగాడు. తెల్లవారక ముందే చీకటిగానే వచ్చేస్తాడు ఆ గుహ దగ్గరికి వచ్చి. ఎంత హాయిగా నిద్రపోయి ఉంటాడు. ఒక ఆయన అన్నారు, ఒకవేళ రాత్రి కానీ మనం వెళ్ళి ఆ గుహ దగ్గరికి వెళ్ళి చూస్తే దానియేలుని అసలు లేపేవాళ్ళం కాదు, అంత నిద్రపోయి ఉంటాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే దానియేలు యొక్క దైవ భక్తి దేవుణ్ణి మెప్పించింది. ఆ గుహలోని సింహాలు కూడా అతనితో చక్కగా సహవసించి సహకరించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏడుస్తూ మాట్లాడతాడు చక్రవర్తి వచ్చి గుహ దగ్గరికి వచ్చి. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్నేమన్నా కాపాడా అని పిలుస్తుంటే, ఇక్కడేమో ఏడుపు స్వరంతో మాట్లాడతాడు దర్యావేషు చక్రవర్తి, దుఃఖ స్వరంతో. లోపల నుంచి సంతోషంగా అంటాడు, రాజా నువ్వు చిరంజీవి అగునుగాక, ఐఎమ్ సేఫ్, నా దేవుడు నన్ను రక్షించాడయ్యా, నేను నీ దృష్టికి ఏమైనా నేరస్తుని కాదు కదా, నువ్వేమనుకుంటున్నావు, నా దేవునికి నేనేమనుకున్నాను అర్థమైంది, నేను సేఫ్గానే ఉన్నాను, నీ దృష్టికి నేనేమి నేరం చేసిన వాడిని కాదు కదా అని మాట్లాడతాడు. పిల్లలు ఆలోచించండి. వెంటనే చెప్తాడు చక్రవర్తి, అతన్ని బయటికి తీయండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్పాలనుకుంటున్నానంటే, దానియేలు యొక్క జీవితం ప్రార్థనా జీవితానికి ముడిపడిపోయి ఉండిపోయిందండి. అందుకే అంటారు భక్తులు చెప్పినట్లుగా, ప్రార్థన చేసేవాళ్ళు మోకాళ్ళు ఒంటి మోకాళ్ళు లాంటివి అంటారు. ఒంటి మోకాళ్ళు ఎప్పుడని చూస్తే నల్లగా అయిపోయి ఉంటాయండి. ప్రార్థించే వారి యొక్క మోకాళ్ళు అలా తయారైపోతుంటాయి. సార్, మరి నాకు మోకాళ్ళు వంగ ఏం చేయాలి? కూర్చునైనా సరే ప్రార్థించు, నిలబడైనా ప్రార్థించు, నడుస్తూ అయినా ప్రార్థించు. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది కదా. ఇప్పుడున్న పరిస్థితి ఉండదు. ప్రార్థించక ముందు వరకు అసాధ్యం అనిపిస్తుంది, ప్రార్థించిన తర్వాత అన్నీ సుసాధ్యంగా మారుస్తాడు దేవుడు. శాసనాలనే మార్చేసిన దేవుడు అండి.
ఒక చక్రవర్తికి రాజుకు నిద్ర లేకుండా చేశాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రశాంతమైనటువంటి జీవితం దేవుడు మనకిస్తాడు. దానియేలు వలె గొప్ప ఆనందకరంగా మరి 16 ఏళ్ల వయసు నుంచే ప్రతికూల పరిస్థితులు ఫేస్ చేసిన భక్తిలో పటుత్వం కలిగి ఉన్నాడు. అటు ప్రార్థన ద్వారా ప్రభువునందు మనము ఆనందించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ us ప్రేయర్. సార్వభౌముడా, ప్రార్థన ఆలకించువాడా, శాసనాలు తారుమారు చేయగలిగిన దేవుడా, ప్రత్యేక చట్టములు తీసుకురాగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ సన్నిధిలో మరింత పటిష్టం కలిగినటువంటి ప్రార్థనా జీవితాలు మాకు అనుగ్రహించమని ప్రభుని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.